ఇక పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాదెండ్ల మనోహర్ యాక్షన్ మొదలుపెట్టారు. సొంత నియోజకవర్గం తెనాలిలో సివిల్ సప్లైస్ గోడౌన్లలో తనిఖీలు చేశారు. తనిఖీలలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే సరుకుల్లో తూకాలు తేడాలు ఉండటాన్ని మంత్రి నాదెండ్ల గమనించారు. కేజీకి 100 గ్రాముల వ్యత్యాసం ఉండటాన్ని గమనించిన మనోహర్ పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు సరుకుల తూకాల్లో తేడా ఉండటమే నిజమేనని నిర్ధారించారు. మంత్రి ఆదేశాలతో సరుకులను సరఫరా చేసిన కాంట్రాక్టర్లో వణుకు మొదలైంది. ప్రభుత్వంలో ఉన్న ఇటువంటి వ్యవస్థల్ని వ్యక్తిగత లబ్ధి కోసం ఉపయోగించుకుని చాలా భారీగా అవినీతి చేశారు గత ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖలో నిన్న ఇవాళ నాకు అధికారులు అందించిన సమాచారం చూస్తుంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థని వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం, ఎవరైతే కష్టపడి పండించే రైతు ఎదురు చూస్తున్నాడో ప్రభుత్వం నుంచి సహాయం, అతనికి ఏం అందడం లేదు. వినియోగదారుడు ఏదైతే నాణ్యమైన సరుకు వస్తుంది, ప్రభుత్వం సరఫరా చేస్తోంది, ఇది మనం ఉపయోగించుకోవచ్చు అనే వెహికల్తో ఎదురు చూస్తున్న వినియోగదారుడికి అటువంటి పరిస్థితి లేదు. వీళ్ళిద్దరు భాగస్వాములే ఈ వ్యవస్థలో. అటువంటి భాగస్వాముల్ని వీళ్ళు అవమానపరిచి వేల కోట్ల కుంభకోణం ఈ శాఖలో జరిగిపోయింది. 100% నేను రాష్ట్ర ప్రజలకి మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రక్షాళన మొదలైంది. వీళ్ళందరినీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవకతవకలు, ఈ భారీ అవినీతి అతి త్వరలోనే క్షేత్రస్థాయిలో ఇదే విధంగా పర్యటించి బయటికి తీసుకు